హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్యని అనన్య నిలదీస్తూ ఉంటుంది. చెప్పు శరణ్య, నువ్వు భోజనంలో ఏమైనా కలిపావా అని నిలదీస్తూ ఉంటుంది. కానీ శరణ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా అలానే మౌనంగా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూసి నిజం చెప్పు శరణ్య, నేను నీ అక్కగా నీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను, ఆ బాధ్యత నాకుంది. చెప్పు శరణ్య, చెప్పు, నేనే కదా, నీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తా, నిజమేంటో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. కానీ శరణ్య మాత్రం ఏమీ మాట్లాడదు, అలానే నించొని ఉంటుంది. ఇంతలో అక్కడ దర్శన్కి స్పృహ వస్తుంది. కళ్ళు తెరుస్తాడు. ఇక అలా నడుచుకుంటూ బయటికి వస్తాడు. కానీ నడవలేక అక్కడే ఆగిపోయి ఉంటాడు. ఇటు శరణ్యని నిలదీస్తూ ఉంటుంది. చెప్పు శరణ్య, నిజం చెప్పు అని అనటంతో ఇక కన్నీళ్లు పెట్టుకుని బాధపడిపోతూ ఉంటుంది. శరణ్య, చెప్తానక్క, నీకు కాకపోతే ఎవరికి చెప్తాను అంటూ శరణ్య నిజం చెప్పేస్తూ ఉంటుంది. నిజమే అక్క, నేను ఆయన తిన్న భోజనంలో నేను మందు కలిపాను అని చెప్పడంతో అనన్య షాక్ అయిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అవునా, ఎందుకు చేసావు శరణ్య అని నిలదీస్తూ ఉంటుంది. ఎందుకు అంత పని చేసావు, ఇంత ప్రమాదంలో పడేస్తావా నీ భర్తని అని అడుగుతూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ కూడా దర్శన్ అక్కడి నుంచి వినేస్తూ ఉంటాడు. ఇక శరణ్య చెప్తుంది, అవునక్క, నాకు రాములమ్మ అని ఒక ఆవిడ మందు ఇచ్చింది. ఆ మందు నేను ఆయన తినే భోజనంలో కలిపాను, కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదక్క అంటూ మొత్తం నిజం చెప్పేస్తూ ఉంటుంది. ఆయన నా దారికి రావాలని చెప్పి నేను అలా చేశాను, అంతేకాని ఆయన్ని ప్రమాదంలో పడేయాలని కాదు అని చెప్తూ ఉంటుంది. ఎంత పని చేసావు శరణ్య, నువ్వు ఆయన్ని చంపేయాలని అనుకున్నావు తెలుసా, ఆయన ప్రాణాల్ని నువ్వు ప్రమాదంలో పెట్టేశావు. కానీ నీ అదృష్టం బాగుండి ఆయన బ్రతికి బయటపడ్డారు. చిన్న ప్రమాదంతో అయిపోయింది, ఇంత పని చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. ఇక ఈ మాటలు విని దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, శరణ్య నాకు మందు పెట్టి చంపాలని చూసిందన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు, ఆశ్చర్యంగా. ఇక శరణ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది, లేదు అనన్య, నేను నిజంగానే ఆయనకి ఏదో అవ్వాలని అలా చెయ్యలేదు. నేను వేరే ఉద్దేశంతో చేస్తే, కానీ ఇలా జరిగింది. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు నాకు, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా, నీ మీద ఎంత నమ్మకంగా ఉంటారు మీ అత్తయ్య గారు, కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావా, ఆయన్ని ఆల్మోస్ట్ నువ్వు చంపేయాలని చూడటానికి ప్రయత్నించినట్టే తెలుసా అని అడుగుతూ ఉంటుంది. లేదు లేదు, నేను అలాంటి పని చెయ్యలేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది. నువ్వు ఎంత చెప్పినా సరే ఈ విషయం కనుక మరిది గారికి కానీ అటు అత్తయ్య గారికి కానీ తెలిస్తే నీ పని ఏమవుతుందో తెలుసా, తక్షణమే ఇంట్లో నుంచి నిన్ను బయటికి గెంటేస్తారు అని చెబుతూ ఉంటుంది. ఇక శరణ్య బాధపడుతూ ఉంటుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నువ్వే ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దర్శన్ ఈ మాటలు విని శరణ్యని ఏం చేస్తాడు, ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడా, ఇంట్లో ఉన్న ఆనంద అందరికీ చెప్పేస్తాడా, అటు లీలావతి కూడా శరణ్య మీద డౌట్ పడుతూనే ఉంటుంది. ఇక అందరూ కలిసి శరణ్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారా, లేకపోతే తన తప్పుని క్షమిస్తారా, అటు లహరి జీవితాన్ని కూడా అనన్య నాశనం చేయడానికి చూస్తూ ఉంటుంది. ఇక అటు లహరిని ఎవరు కాపాడతారు, ఇటు శరణ్యని ఎవరు కాపాడతారు చూద్దాం రానున్న ఎపిసోడ్లో.